ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు కొడాలి నాని. గెలిచినా ఓడినా అధికారంలో ఉన్నా లేకపోయినా గుడివాడ గడ్డపై ఆ కుటుంబం ముద్ర చెరిగిపోనిది. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మాటల తూటాలు, క్యాడర్ ను ప్రాణంగా చూసుకునే మాస్ లీడర్ ఇమేజ్ కొడాలి నాని సొంతం. అయితే గత కొంతకాలంగా గుడివాడ రాజకీయాల్లో ఒకటే ఉత్కంఠ. కొడాలి నాని తర్వాత ఈ రాజకీయ అడ్డాను నడిపించేదెవరు? ఆ అఖండ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఆ వారసుడు ఎవరు? ఇన్నాళ్లు సాగిన ఈ సస్పెన్స్ కు తెరదించుతూ గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదికగా ఒక సంచలన ప్రకటన వచ్చేసింది. కొడాలి నాని రాజకీయ వారసుడు రంగంలోకి దిగారు. ఇంతకీ ఎవరా వారసుడు? కొడాలి నాని ఒక సాధారణ కార్యకర్త నుంచి గుడివాడను శాసించే స్థాయికి ఎలా ఎదిగారు? ఆయన రాజకీయ ప్రస్థానంలో దాగున్న అసలు సూత్రాలేంటి? ఈ వీడియోలో క్లియర్ కట్ గా అనాలిసిస్ చేద్దాం. కొడాలి నాని ప్రస్థానాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. కృష్ణా జిల్లా రాజకీయాల్లో కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని మొదట ఒక సాధారణ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. నందమూరి కుటుంబానికి, ముఖ్యంగా స్వర్గీయ నందమూరి హరికృష్ణకు నాని అత్యంత నమ్మకస్తుడిగా రైట్ హ్యాండ్ లో ఉండేవారు. హరికృష్ణతో ఉన్న ఆ బలమైన అనుబంధమే కొడాలి నానిని ప్రత్యక్ష రాజకీయాల వైపు నడిపించింది. 2004 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున గుడివాడ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కొడాలి నానికి దక్కింది. అప్పటి వరకు స్థానికంగా ఉన్న రాజకీయ సమీకరణాలను తలకిందులు చేస్తూ తన మొదటి ఎన్నికల్లోనే నాని ఘన విజయం సాధించారు. అసెంబ్లీలో అడుగు పెడుతూనే గుడివాడ నియోజకవర్గంలో ఒక సరికొత్త శకానికి పునాది వేశారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి గుడివాడపై తన పట్టును నిరూపించుకున్నారు. కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత సరికొత్త సమీకరణాలు తెరపైకొచ్చాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కొడాలి నాని మొగ్గు చూపారు. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరడం అనేది ఆ సమయంలో కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపం లాంటిది. ఎందుకంటే గుడివాడ అనేది ఎన్టీఆర్ కాలం నాటి టీడీపీకి బలమైన కోట. అలాంటి కోటలో టీడీపీ జెండాను పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవటం ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. కానీ కొడాలి నాని నమ్మిన సిద్ధాంతం ఒక్కటి: పార్టీ ఏదైనా జనంలో తనకున్న క్రేజ్ తగ్గకూడదు. 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఒక రకమైన గాలి వీచినా గుడివాడలో మాత్రం కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి రికార్డు విజయాన్ని సాధించారు. ఇక 2019 ఎన్నికల నాటికి ఆయన రేంజ్ మరింత పెరిగింది. 4వ వరుసగా విజయం సాధించి గుడివాడ అంటే కొడాలి నాని అడ్డా అనే బ్రాండ్ను ఫిక్స్ చేశారు. వైఎస్ జగన్ కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర స్థాయి లీడర్ గా ఎదిగారు. ప్రత్యర్థులపై ముక్కుసూటిగా అత్యంత ఘాటుగా విమర్శలు చేయటం, వివాదాలకు వెరవకపోవటం ఆయనను నిరంతరం వార్తల్లో నిలిపింది. రాజకీయాల్లో ఏ లీడర్ కైనా ఒక దశ దాటిన తర్వాత వారసత్వాన్ని అందించాల్సిన సమయం వస్తుంది. ఇప్పుడు గుడివాడలో సరిగ్గా అదే జరుగుతోంది. ఇటీవల గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అధికారిక అవగాహన సదస్సులో ఒక కీలకమైన మైలురాయి పడింది. మాజీ మంత్రి, సీనియర్ నేత పేర్ని నాని వేదికపై నుంచి ఒక అధికారిక స్పష్టత ఇచ్చారు. రాబోయే 2034 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి వారసుడిగా కొడాలి అర్జున్ రావు పోటీ చేయబోతున్నారని బహిరంగంగా ప్రకటించారు. ఈ కొడాలి అర్జున్ రావు మరెవరో కాదు, కొడాలి నాని సొంత సోదరుడి, అంటే సొంత తమ్ముడి కుమారుడు. నానికి కొడుకులు లేకపోవడంతో మొదటి నుంచి అర్జున్ రావును తన సొంత బిడ్డలా, తన రాజకీయ వారసుడిగా చూసుకుంటున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో నాని ఈ విషయాన్ని అంతర్గతంగా చెప్పినప్పటికీ ఇప్పుడు పార్టీ వేదికగా పేర్ని నాని లాంటి సీనియర్ లీడర్ ద్వారా ఈ ప్రకటన రావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం గుడివాడలో అర్జున్ రావు కేవలం పేరుకే వారసుడు కాదు, ప్రాక్టికల్ గా రంగంలోకి దిగిపోయారు. పార్టీ కండువా కప్పుకుని నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో తిరుగుతున్నారు. కొడాలి నానితో కలిసి అధికారిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే అర్జున్ రావు ముందున్న సవాళ్లు సామాన్యమైనవి కావు. కొడాలి నాని సంపాదించుకున్న మాస్ ఇమేజ్, క్యాడర్ పై ఉన్న తిరుగులేని పట్టును అందుకోవటం అర్జున్ రావుకు ఒక పెద్ద పరీక్ష. గుడివాడ కోటను కాపాడుకోవాలన్నా, కొడాలి కుటుంబంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నా ఆయన ఇప్పటి నుండే ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడాల్సి ఉంటుంది. 2034 ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే బేస్ గ్రౌండ్ సిద్ధం చేసుకోవడం కొడాలి వ్యూహంలో భాగమనే చెప్పాలి. మొత్తానికి గుడివాడ గడ్డపై కొడాలి వారసత్వానికి రూట్ మ్యాప్ క్లియర్ అయిపోయింది. కొడాలి నాని నిర్మించిన ఈ సామ్రాజ్యాన్ని అర్జున్ రావు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో చూడాలి. మరి కొడాలి అర్జున్ రావు పొలిటికల్ ఎంట్రీపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన గుడివాడలో నాని అంతటి లీడర్ కాగలరా? మీ కామెంట్స్ ను క్రింద తెలియచేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.